న్యూఢిల్లీలోని భారత మండపంలో అట్టహాసంగా ప్రారంభమైంది ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకుగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రతినిధులు టెక్ దిగ్గజాలు ఈ సదస్సుకు హాజరయ్యారు. వాళ్ళలో సుందర్ పిచై, శామ్ ఆల్ట్మన్ వంటి ప్రముఖులు కూడా పాల్గొనడమే ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది. ఇక సాఫ్ట్వేర్ సేవల తర్వాత ఇప్పుడు ఏఐ ప్రపంచాన్ని మలుపు తిప్పే దిశలో భాగంగానే భారత్ కేవలం వినియోగదారుడిగానే మిగిలిపోతుందా, లేకపోతే సృష్టికర్తగా ఎదుగుతుందా అన్న చర్చ టెక్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే ఇప్పుడు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కంపెనీలు అంటే ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాంథ్రోపిక్ వంటి సంస్థలు భారతీయుల మేధస్సు కీలక పాత్ర పోషిస్తోంది. అక్కడ అనేక ఏఐ ప్రాజెక్టుల వెనుక భారతీయ ఇంజనీర్లు ఉన్నారు, భారతీయ శాస్త్రవేత్తలు ఉన్నారు. మరి అయినప్పటికీ ఆ టెక్నాలజీల ఆర్థిక లాభాలు విదేశీ కార్పొరేట్ సంస్థలకే చేరుతున్నాయి, మనకు కాకుండా. మరిది భారత్ టెక్ సామర్థ్యానికి మనం గర్వకారణంగా చూస్తున్నప్పటికీ స్వదేశీ బ్రాండ్ల కొరతపై ఆందోళన కలిగించే అంశం ఇది. ఇక ఏ రంగంలో ప్రపంచ శక్తులైన అమెరికా, చైనాలతో పోటీ పడాలంటే మన దగ్గర కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. దానికోసం భారీ కంప్యూటింగ్ పవర్, హై ఎండ్ జీపీయూ చిప్పులు, ఆధునిక డేటా సెంటర్లు ఖచ్చితంగా అవసరం. అయితే ప్రస్తుతం భారత్లో ఈ మౌలిక సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ డేటాలో సుమారు 20% భారత్కే చెందింది. మరి అయినప్పటికీ ఆ డేటాను ప్రాసెస్ చేసి సొంత ఫౌండేషన్ మోడల్స్ తయారు చేయడానికి అవసరమైన హార్డ్వేర్ కోసం విదేశాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇది దీర్ఘకాలికంగా సాంకేతిక స్వావలంబనకు అవరోధంగా మారచ్చు. మరి ఈ నేపథ్యంలో భారత్ ఇండియా ఏఐ మిషన్ కింద 10,300 కోట్ల పెట్టుబడులను ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇప్పుడు అమెరికా, చైనా వెచ్చిస్తున్న బిలియన్ల డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువగా, అంటే పరిమితంగానే కనిపిస్తోంది. మరొక వైపు మనం ప్రతిభావంతులైన భారతీయులు అధిక వేతనాలు, అధిక సదుపాయాల కోసం విదేశీ సంస్థలను ఆశ్రయించడం వెళ్ళిపోతున్నారు వాళ్ళు బయటికి. మరి దేశంలో స్టార్టప్లకు భారీ వెంచర్ క్యాపిటల్ కూడా అందకపోవటం వల్లే ప్రపంచ స్థాయి ఏ ప్రొడక్ట్ కంపెనీలు పుట్టుకొచ్చే వేగం భారత్లో తగ్గుతోంది. మరి అయితే ఇక్కడ ఆశాజనక సంకేతాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ సమ్మిట్ లో స్వదేశీ ఏఐ నమూనాలు ఆవిష్కరించడం, స్టార్టప్లకి మద్దతు ప్రకటించడం, డేటా గవర్నెన్స్ పై చర్చలు జరపడం, ఈ అంశాలన్నీ ముందుకు సూచిస్తున్నాయి. సాఫ్ట్వేర్ సర్వీస్ రంగంలో భారత్ ఎలా ప్రపంచాన్ని శాసించిందో అదే ధైర్యంతో ఇప్పుడు ఏ ప్రొడక్ట్ డెవలప్మెంట్ రంగంలోనూ ముందుకు సాగాలంటే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరగాలి. వీటితో పాటు ప్రభుత్వ విధానాలు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, అకాడమిక్ పరిశోధన ఇవన్నీ కలిపి పనిచేస్తేనే భారత్ నిజమైన ఏ సృష్టికర్తగా అవతరిస్తుంది. మరి భవిష్యత్తులో స్పష్టంగా చూస్తే ఒకటే, మేధస్సు కూడా మందే. ఇప్పుడు అవసరం దాని దేశ ప్రయోజనాలను మలిచే సంకల్పం. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.